హలో ఆల్, వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కొరియన్ డెజర్ట్ కపిబారా పానాకోటా. ఈ జిగ్లీ జిగ్లీ డెజర్ట్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. 250 ml పాలు, 100 grams అన్స్వీటెండ్ విప్పింగ్ క్రీమ్ ప్లేస్లో మీరు హెవీ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. 50 grams షుగర్, 50 grams మిల్క్ చాక్లెట్, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 5 grams జిలటిన్ పౌడర్. ముందుగా ఈ జిలటిన్ పౌడర్లో హాట్ వాటర్ పోసి ఏ లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో మిల్క్, షుగర్, క్రీమ్, చాక్లెట్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జిలటిన్ అన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చాక్లెట్ ప్లేస్లో కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ యాడ్ చేసేటట్టయితే 1 tablespoon సరిపోతుంది. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీదే ఉంచి షుగర్, చాక్లెట్ అన్నీ మెల్ట్ అయ్యి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి కలుపుకోవాలి. అంతా కలిసాక ఒకసారి వడకట్టుకొని ఈ మిక్సర్ని కపిబారా మౌల్డ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైదాకా పోసిన తర్వాత ఇలా 4-5 సార్లు ట్యాప్ చేసుకోండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇది సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో 4 to 6 hours ఉంచాలి. 4 to 6 hours అయిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఎడ్జెస్ చెక్ చేసుకోండి సెట్ అయిందా లేదా అని. సెట్ అయితే కనుక డీమోల్డ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన జిగ్లీ కపిబారా రెడీ. ఇది నేను కోకో పౌడర్ వేసి చేసింది. కోకో పౌడర్ అంతా కిందకి వెళ్ళిపోయి మౌల్డ్లో వేసినప్పుడు అలా పైన అలా డార్క్ షేడ్ వచ్చింది. కానీ టేస్ట్లో మాత్రం రెండు ఒకేలాగా ఉన్నాయి, ఏ డిఫరెన్స్ లేదు, చాలా బాగున్నాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కోసం నేను సబ్జా ఇత్తనాలు తీసుకున్నాను. మీరు కావాలంటే చాక్లెట్తో అయినా పెట్టుకోవచ్చు. లాస్ట్లో ఏదైనా బిస్కెట్ క్రష్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఏదైనా పేస్ట్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఓరియో క్రష్ చేసుకొని తీసుకున్నాను. చూసారా జిగ్లీ కపిబారా ఎంత బాగుందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.